మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ సమాజంలో ఎన్నదగిన మంచి మేధావి, గొప్ప రాజకీయ పరిజ్ఞానము, పరిణతి ఉండి సమకాలిక పరిణామాలను అధ్యయనం చేస్తూ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ చాలామందిని ప్రభావితం చేస్తున్నారు వడ్డీ విజయసారథి గారు. డాక్టర్ వడ్డీ విజయసారథి గారు ఇదివరకు జాగృతి పత్రిక సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన రచనలు ప్రసిద్ధము. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యంగా రాజకీయ పరిణామాల మీద వారి అభిప్రాయాలని తెలుసుకుంటే మంచిది అని నాకు అనిపించి వారిని నేను ఆహ్వానించాను. విజయసారథి గారు నమస్కారం అండి. ప్రస్తుతం ఎన్నో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైంలో కొన్ని పరిణామాలు నాకే కొంచెం చిత్రంగా కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఒక రకమైన మంచి ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఎన్నికల తర్వాత వచ్చి తీరుతుంది, 400 సీట్లకు పైనే గ్యారంటీగా వస్తాయి అనేటువంటిది ఒక అభిప్రాయం. సాధారణంగా ఈ మీడియా సర్వేలని ఇవన్నీ జనంలో ఆ కోరిక ఉండటం మంచిది, దాన్ని హర్షించవలసిందే, అది వాస్తవము, మంచిది, ఆహ్వానించదగ్గది. కానీ ఈ మీడియా ప్రొడక్షన్స్లో ఈ సర్వేలు అవి ఇవి చూడటం వల్ల ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్సు, అత్యాశాభావం కొంత కలుగుతున్నది. దీనివల్ల ఏమవుతున్నదంటే, ఎలాగూ అదేదో జరుగుతున్నది కదా, మనం ఏమి చేసినా చేయకపోయినా మనం ఏమైనా జరుగుతున్నది కాబట్టి ఇక మనం చేయాల్సింది ఏం లేదు అనేటువంటి పౌర సమాజంలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఈ ఎన్నికల్లో మనకేమి స్టేక్ లేదు, అది ఎలాగో నరేంద్ర మోడీ గెలుస్తున్నాడు కాబట్టి పెద్ద పట్టించుకోవాల్సింది లేదు అని కాలక్షేపాలు, సోషల్ మీడియా కాలక్షేపాలు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, పిచ్చి కామెంట్లు, వీటిలోనే ఎక్కువ మందికి టైం వేస్ట్ అవుతున్నది. ఈ సమయంలో అసలు సమాజానికి, ప్రజలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా రేపు ఎన్నికలకు వెళ్ళాలి, పోలింగ్లో పాల్గొనాలి, ఓటు వెయ్యాలి అన్నటువంటి ఒక తాహతాహ జనంలో చాలామంది అంటున్నారు, కానీ ప్రజల్లో అంతగా కనపట్ల. ఈ విషయంలో అసలు జనం ఆలోచించవలసింది ఏమిటి, మనం చెప్పాల్సిన విషయం ఏమిటి? ప్రజాస్వామ్యం మనకు లభించిన గొప్ప వరం. అయితే దీంట్లో కనిపించి కనిపించకుండా ఒక పెద్ద ఆట ఉంది. అదేమిటంటే, మామూలుగా రాజకీయ పార్టీలు, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి మేధావులు అందరూ అనుకునేది ఏమిటంటే, 35%, 45% ఓట్లు సంపాదించుకునే స్థాయికి వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేయచ్చు అనేటువంటిది. అట్లాగే ప్రధానమంత్రి గారికి 50% ప్రజల సమర్థనం ఉన్నది అంటే గన్షాట్గా ఆయన ప్రధానమంత్రి అయిపోతాడు అనేటువంటివి. ఇవి అసాధ్యాలని నేను చెప్పను, కానీ అన్ని సమయాల్లోనూ అలాగే జరుగుతుంది అని చెప్పుకోవడానికి వీల్లేదు. మన దేశంలో ప్రధానమంత్రి ఎవరవుతారు అంటే, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పార్లమెంటు సభ్యులు, ముఖ్యంగా లోకసభ సభ్యులు ఎవరి వైపునైతే ఎక్కువ మంది నిలబడతారో వారు ప్రధానమంత్రి అవుతారు. లోకసభ సభ్యులుగా ఎవరు ఎన్నికవుతారు? ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అనేటువంటి ఎన్నికల విధానం మన దగ్గర ఉంది. అవును, మొన్నే చూశాను నేను. ఆయన ఎవరో ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో 16% ఓట్లతోనే ఎంపీగా ఎన్నికయ్యాట. అంటే 6గురిలో ఒకళ్ళు ఓటు వేసినప్పటికీ కూడా ఆయన ఎన్నికయ్యాడు. ఎందుకంటే బహుశా 10 మందో 12 మందో అక్కడ పోటీ చేసి ఉంటారు. అస్సాంలో కూడా ఇదే పరిస్థితి. సో కాబట్టి 16%తో కూడా ఎంపీగా ఎన్నిక అవ్వచ్చు, 49.9% వచ్చి కూడా ఓడిపోవచ్చు. అవును అవును. కాబట్టి ఈ విచిత్రమైనటువంటి ఆటను కనుక మనం అర్థం చేసుకుంటే, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ మన పట్టు తప్పకుండా చూసుకోవాలి, ఎక్కడ జారిపోకుండా జాగ్రత్త పడాలి అనే విషయాలతో మనం వ్యవహరించగలుగుతాం. అంటే కొంచెం మనం వెనక్కిపోయి చూస్తే 2004లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో వాజ్పేయి గారికి చాలా ప్రశంస ఉండేది. 50% మంది కాదు, 60% మంది వరకు కూడా ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా రావాలని గట్టిగా కోరుకున్నారు. కానీ ఎవరు ఊహించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన కూడా కల్లో కూడా అనుకోలేదు. మన్మోహన్ సింగ్ గారు ఎందుకు ప్రధానమంత్రి అయ్యారు అంటే, సోనియా గాంధీ గారు కాలేకపోయారు కాబట్టి సోనియా గాంధీ తరఫున అడ్డం పడ్డాడు కనుక సంతకాలు చేసే మనిషి కింద ఆయన్ని పెట్టుకున్నారు, బినామీ.
సోనియా గాంధీ గారికి కూడా ఎట్లా వచ్చింది అంటే ఆవిడేమన్నా ఎన్నికల్లో గెలిచి వచ్చిందా అంటే ప్రజలు కోరుకున్నారా? నేను చెప్తాను చూడండి, 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని లోక్సభ స్థానాల్లో అయితే పోటీ చేసిందో వాటిల్లో 272 స్థానాల్లో ఓడిపోయింది. 272 అనేటువంటిది మనకి మెజారిటీ మార్కు. అంటే సగం పైగా లోకసభ స్థానాల్లో ఈ పార్టీ పరిపాలనకు పనికిరాదు అని త్రోసిపుచ్చారు ప్రజలు త్రోసిపుచ్చిన తర్వాత కూడా ఆమె తన మనిషిని ప్రధానమంత్రిని చేయగలిగింది. ఎట్లా చేయగలిగింది అంటే 2004 ఎన్నికల సందర్భంలో పరస్పరం తిట్టుకుంటూ కొట్టుకుంటూ నానా రచ్చా చేసుకుంటూ వచ్చినటువంటి లెఫ్ట్ ఫ్రంట్, అది వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, కేరళలో కానివ్వండి, అక్కడక్కడ స్ప్రింక్లింగ్గా త్రిపుర, తమిళనాడు, లేకపోతే వీళ్ళని పట్టుకునేదో ఆంధ్రప్రదేశ్, ఇటువంటి చోట్ల కానివ్వండి, మొత్తం మీద వాళ్ళు ఒక 60 సీట్లు గెలిచారు. 60 సీట్లు గెలిచినటువంటి 60+, 63, 64 వామపక్షాలు వాళ్ళు తమ బలాన్ని అంతటినీ కూడా ఈ సోనియా గాంధీకి, వాళ్ళ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఆర్జేడీ, లేకపోతే టీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ కూడా, ఇటువంటి వాళ్ళకి కలుపుకుని వాళ్ళకి సమర్థన ఇచ్చారు. దాంతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు. సో కాబట్టి ఏమిటంటే ఒక్కొక్కసారి అనుకూలతను అనుసరించి అందరూ అనుకుంటున్నటువంటి మనిషి, అందరూ కోరుకుంటున్న మనిషి ప్రధానమంత్రిగా రావటం ఎంత సాధ్యమో, రిమోట్గా అయినా సరే ఎవరూ కోరుకోని మనిషి ప్రధానమంత్రి కావటము, అయితే అందరూ కోరుకుంటున్నటువంటి మనిషి వెనకబడిపోవటము, ఇది అసాధ్యమేమీ కాదు. అది మన కళ్ళ ముందే చూసాం. జయాపజయాలు దైవాధీనాలు అని అంటూ ఉంటారు. ఈ మాటను మనం పూర్తిగా త్రోసిపుచ్చలేం. అలాగని నేనేదో ఇవాళ అపశబ్దాలు పలుకుతున్నాను, లేకపోతే అదేదో ఉంటారు కదా శకునపక్షి మాటలు మాట్లాడుతున్నాను అనేది కాదు. కానీ మనం ఏ జాగ్రత్తలో ఉండాలో ఆ విషయాన్ని గురించి దృష్టి పెట్టకపోతే మాత్రం నష్టం వాటిల్లేటువంటి అవకాశం పొంచి ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకుని మనం పూర్తి స్పృహతో, పూర్తి శక్తిని ఉపయోగించి ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి వ్యక్తి, పని చేస్తున్నటువంటి వ్యక్తి, ఫలితాలు తీసుకొస్తున్న వ్యక్తి, ప్రపంచంలో మన ఖ్యాతిని విస్తరింపజేస్తున్నటువంటి వ్యక్తి, ప్రపంచం అంతా కూడా కలిసికట్టుగా ఇవాళ ఎవరిని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నదో అటువంటి వ్యక్తిని తెచ్చిపెట్టుకోకుండా ఊరు పేరు లేనటువంటి, ముక్కు మొహం తెలియనటువంటి, స్పష్టమైన సిద్ధాంతాలు లేనటువంటి, ఏది పడితే అదే తాయిలాలుగా పనిచేసి నేను ఒక లీడర్ అయ్యాను అనుకునేటువంటి వాళ్ళని కనుక తెచ్చిపెట్టుకున్నట్టయితే అది దేశానికి చాలా పెద్ద ముప్పు, మన భవిష్యత్తు అంధకారంలో పడుతుంది అనేటువంటి విషయంలో ప్రజలను హెచ్చరించేటువంటి పని జరగాలి. తర్వాత ఇప్పుడు 2004 వరకు చూస్తే అవేళ అందరూ కోరుకున్న వాజ్పేయి గారు ఎక్కడ ఇంకో ఆయనకి దరిదాపుల్లో ఎవరూ లేరు అని ఇవాళ పరిస్థితి అక్కడ ఉంది. అలాగే ఆ ఎన్నికలకు ముందు కూడా నేపథ్యం మీకు గుర్తుంటే కొంచెం ఏమైనా సమాన అంశాలు మీకు కనపడుతున్నాయా 2004 ఎన్నికలకు ముందు, రేపు ఈ 2024 ఎన్నికలకు ముందు? ఎందుకంటే అప్పుడు కూడా ప్రజలు ఇలాగే అనుకున్నారు, ఇప్పుడు అలాగే అనుకుంటున్నారు. కాబట్టి అక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం పరిస్థితిని అధ్యయనం చేస్తే అప్పుడున్నంత నాజూకుగా ఇప్పుడు లేదు పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే వీ కెన్ రెస్ట్ అష్యూర్డ్, నరేంద్ర మోడీ గారు మళ్ళీ తిరిగి వస్తున్నారు, పెరిగిన సంఖ్యాబలంతో వస్తున్నారు అని ఆశించటంలో ఏమాత్రం కూడా పొరపాటు లేదు. అది విశ్వాసంతో చెప్పొచ్చు. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే అసలు ప్రజలు ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారు? ఇక్కడ కూడా ఒక పజిల్ ఉంది. పజిల్ ఏమిటంటే మీరు ఓటు వేసే సమయంలో, బటన్ నొక్కేటువంటి సమయంలో ఉండేటువంటి పేర్లు ఎంపీలుగా నిలబడే వాళ్ళ పేర్లు వస్తాయి, ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో అభ్యర్థుల పేర్లు. ఇట్లా మనం ఎన్నుకుని గెలిపించిన వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అవును, ఇది సిద్ధాంతం, అవును, రాజ్యాంగంలో రాసిన మాట. అవును. కానీ ప్రాక్టికల్గా జరిగేది ఏమిటంటే రాజకీయ పార్టీలు లేకపోతే రాజకీయ కూటములు తమ తరఫున ప్రధానమంత్రి ఎవరో ఒకళ్ళని అనుకుని ఒక అవగాహనకు వస్తాయి. దాన్ని బట్టే వాళ్ళు మిగిలిన వాళ్ళని కింద యంత్రాంగాన్ని సమకూర్చుకుంటారు, పార్టీలని కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తారు, వాళ్ళు తిరుగుతారు, ఓట్లు సంపాదించి పెడతారు. ఆమె వ్యక్తి అవటమో కాకపోవటం ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానమంత్రి ఎవరో నిర్ణయమైన దగ్గర గెలిచినంత సులభంగా
ప్రధానమంత్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో గెలవటం అనేటువంటిది సులభం కాదు. సో కాబట్టి గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి రికార్డు చూసిన తర్వాత ఈయన్ని కాదు అనుకుని ఇంకొకళ్ళు ఓటు వేద్దామని అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ గురించి ఏమనాలో మనకు అర్థం కాదు. అవును. అంటే ఏమిటి, ఏదో చెప్తుంటారే, చీకటి గదిలో లేని నల్ల పిల్లిని పట్టుకున్నట్టుగా, దానికోసం వేట సాగించినట్టుగా అటువంటి ప్రయత్నం ఏదో కొంతమంది డెస్పరేట్గా చేస్తుంటారు. రెండవది ఏమిటి, వాళ్ళ సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, ఇంకేవో వాటి యొక్క మూర్ఖత్వంతో ఒక వ్యతిరేకత పెంచుకుని ఉంటారు. లేదు, వీళ్ళకు ఉండేటువంటి విధేయతలు ఉంటాయి, మతపరమైన విధేయతలు, లేకపోతే ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, వాళ్ళు ఏదో అవార్డు ఇస్తారు, వీళ్ళు ఏదో బిరుదులు ఇస్తారు అనేటువంటి దాంతో అంతర్జాతీయ అవార్డుల గురించి, అంతర్జాతీయమైనటువంటి గుర్తింపుల గురించి కొంతమంది మేధావులు అనుకునేటువంటి వాళ్ళు మన భారతదేశాన్ని చక్కదిద్దుతున్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఏవేవో సిద్ధాంతాలు చెప్తుంటారు. ఈ అమర్సేన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఆయన ఎవరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసినటువంటి ఆయన, ఇటువంటి వాళ్ళందరూ ఆబాపత మనుషులు. వాళ్ళు చెప్పేటువంటి దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి గట్ ఫీలింగ్ అంటారు, లెక్కలకి అందవు, కానీ మన మనస్సు చెప్తుంది, అంతరాత్మ చెప్తుంది ఇది మంచి, ఇది చెడు, ఇది లాభం, ఇది నష్టం అని. ఆ ప్రకారంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి పని, దేశాన్ని తీర్చిదిద్దినటువంటి తీరు, దేశానికి ఖ్యాతి లభింపజేస్తున్న తీరు, దేశం తలెత్తుకుని నిలబడుతున్నటువంటి తీరు, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన్ని కాదు అనుకుని ఇంకొకళ్ళకి ఓటు వేయాలని అనుకోవటము తెలివైన వాళ్ళు ఎవరో చేస్తారని అనుకోను. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఒక 10 సంవత్సరాలుగా మనం ఒక రకమైన ఒక సెక్యూరిటీకి అలవాటు పడ్డాం. ఈ 10 ఏళ్లలో బాంబ్ బ్లాస్ట్ నిశ్చింత, ఏం పర్వాలేదు దీని గురించి అనేవరకల్లా. ఇదివరకు బయటికి పోవాలంటే ఎక్కడ బాంబు పేలుతుందో, ఎక్కడ అవుతుందో, వెనక్కి తిరిగి వస్తామో రామో తెలియదు, ఏమవుతామో తెలియదు అని పరిస్థితి ఉన్నది. తర్వాత ఎక్కడ చూసినా మనకి స్కాములు గేములు కనపడుతుండేవి. అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఏమీ లేని వాతావరణానికి వచ్చేవరకల్లా దీనికి మనం వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందుకని ఇవాళ ఈ టైంలో మనకి ఈ 10 ఏళ్లకు ముందున్న పరిస్థితిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకనంటే ఇది కనుక మన ఇదంతా చేతిలో ఉన్నది ప్రజల చేతిలోనే కదా ఉన్నది, నరేంద్ర మోదీ చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉన్నది ఆయన మళ్ళా రావటం అనేది. వీళ్ళు కనుక ఈ నిశ్చింత కలిగి అలవాటు పడితే వాళ్ళకి అసలు వెనక తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది, ఒకవేళ మనం కనుక ఫెయిల్ అయితే ప్రజల తరఫున సరైన ప్రభుత్వాన్ని ఎంచుకోవటంలో కనుక విఫలమవుతాయి, ఎలాంటి పరిస్థితులు రావచ్చు భారతదేశంలో. మీరు చెప్పింది చాలా సమంజసమైనటువంటి విషయం. ఇప్పుడు 18 సంవత్సరాలు వయసు వచ్చిన వాళ్ళు ఓటేస్తారు. అంటే ఏమిటి, వాళ్ళు 6-7 సంవత్సరాల వయసులో ఉండగా కాంగ్రెస్ పరిపాలన, యూపీఏ పరిపాలన చూసి ఈ 10 ఏళ్లలో ఎన్డీఏ పరిపాలన లేకపోతే బీజేపీ పరిపాలన మాత్రమే చూస్తున్నటువంటి వాళ్ళకి అంతక్రితం వాళ్ళు పడిన కష్టాలు ఎలాంటివి అనేవి అవగాహనకు ఉండదు. మీరు చెప్పాలి ఒకసారి గుర్తు చేయండి. సో కాబట్టి అప్పుడు 2004 ఎన్నికల తర్వాత ఎందుకు ఈ మార్పు వచ్చిందని అన్నదానికి ఒక జాతీయ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు చెప్పాడనమాట. కాసేపు మిఠాయి తిన్న తర్వాత కాసేపు కారా తినాలనిపిస్తుంది, అందుకని వాళ్ళు డిష్ని మార్చినట్టుగా జిలేబీ తిన్నదానిలోంచి ఏదో పకోడీలోకో లేకపోతే బజ్జీల్లోకో, మిరపకాయ బజ్జీల్లోకో పెడతారు, అట్లా జరిగిందన్నాడు. కానీ యాక్చువల్గా ఆ రోజు జరిగింది ఏమిటంటే, మర్రి చెట్టు నీడలో హాయిగా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వదిలిపెట్టేసి మండు టెండలోకి వెళ్ళినట్టు అయింది. సో ఈ ఉదాహరణ లాంటివి వాళ్ళ మనసు కాదు, అగ్నిగుండంలోకి పడ్డారు. ఇది వాళ్ళకి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్ళ మీద ఉంది. ఇవాళ కనీసం ఎవరైతే 30, 40, 50లో ఉన్నారో, ఇంకా పెద్దవాళ్ళు సరే వాళ్ళు అంటే ఏమిటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో రాబోయే 5 ఏళ్ల గురించిన విషయం అని అనుకుంటారు. కానీ ఒకసారి కనుక దేశం కనుక తప్పటడుగు వేస్తే 5 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల పాటు దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 2014 ఎన్నికలకు ముందు అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం మతహింస నివారణ బిల్లు అని ఒకటి తయారు చేసి పెట్టింది. దాంట్లో ఏమిటంటే, ఎక్కడ మత కలహం జరిగినప్పటికీ కూడా మెజారిటీ ప్రజలదే తప్పు, అంతే అనగా హిందువులు, మెజారిటీ ప్రజలంటే హిందువులు. పాపం
మైనారిటీ వాళ్ళదేమీ తప్పు ఉండదు. కాబట్టి ఈ మెజారిటీ ప్రజల్ని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి జైల్లో పడేయచ్చు. వాళ్ళు బయటికి రావాలంటే చాలా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, అంతంత సులభంగా అయ్యేది కాదు అని ఒక రకంగా భయభ్రాంతుల్ని చేసి అట్లాంటి బిల్లు తయారు చేసి పెట్టింది. మన అదృష్టం కొద్దీ అది ఆమోదింపబడక ముందు ఎన్నికలు జరిగినాయి, ప్రభుత్వం అది వెళ్ళిపోయింది కాబట్టి ఆ మతహింస నివారణ బిల్లు అనేటువంటిది కార్యరూపానికి రాల. మెజారిటీ అన్నప్పటికీ కూడానండి అక్కడ కాశ్మీర్లో ఇప్పటికి అదే బిల్లు ఇప్పుడు ఉన్నదనుకోండి, కాశ్మీర్లో హిందువులు మైనారిటీ కదా, అక్కడ కనుక మతహింస జరిగితే మెజారిటీ అయిన ముస్లింలదే తప్పు అన్నదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగపరమైన భాష వేరు, న్యాయశాస్త్రపరమైన భాష వేరు, వాడుకలో జరిగేది వేరు. న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయంటే ఈ మైనారిటీ అనేటువంటిది లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ రెండు రకాలుగా ఉంటుంది. కాబట్టి దీన్ని స్టేట్ వైజ్గా ఎవరు మైనారిటీలు అనేది నిర్ధారించాలి, అప్పుడే లింగ్విస్టిక్ మైనారిటీ అనే ప్రసక్తి వస్తుంది. కాబట్టి రిలీజియస్ మైనారిటీస్ అన్నదాన్ని కూడా స్టేట్ వైడ్గానే నిర్ణయించాలి అనేటువంటిది రాజ్యాంగము లేకపోతే సుప్రీంకోర్టు తీర్పులు చెప్తున్నటువంటి మాట. కానీ అమలు చేయాల్సి వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుందంటే ప్రతిదీ కూడా దానికి అనుకూలంగా మారుస్తూ ఉంటుంది. ఇప్పుడు సుమారు 500 మంది సభ్యులు 3.5 సంవత్సరాల పాటు కష్టపడి ప్రయత్నం చేసి రూపొందించినటువంటి రాజ్యాంగము, అంబేద్కర్ గారి ముద్ర, రాజేంద్ర ప్రసాద్ గారి ముద్ర ఉన్నటువంటి రాజ్యాంగము అది వేరు, జవహర్లాల్ నెహ్రూ గారు అమలు చేసిన రాజ్యాంగం వేరు. ఆ మాట అంబేద్కర్ గారే ఒప్పుకున్నాడు. సో ఈ మాట మనం చాలా స్పష్టంగా అనుకోవాలి. అంటే తమకు కావలసిన పద్ధతిలో దాన్ని తారుమారు చేర్చి ఎవరికైతే హక్కులు లేవో ఆ హక్కులు కట్టబెట్టి, ఏవైతే కాన్సెప్టులు రాజ్యాంగంలో లేవో ఆ కాన్సెప్టుని మనం నెత్తిన రుద్ది, ఇప్పుడు ఫెడరల్ అనే మాట రాజ్యాంగంలో లేదు, అది సోషలిస్ట్ అనే మాట రాజ్యాంగంలో లేదు, సెక్యులర్ అనే మాట రాజ్యాంగంలో లేదు. అయితే సెక్యులరిస్ట్ అనేటువంటి స్పిరిట్ ఉంది, సెక్యులరిస్ట్ అనే స్పిరిట్ రాజ్యాంగంలో ఉంది, కానీ ఆ పదం లేదు. ఎందుకంటే ఈ పదం కనుక ఉన్నట్టయితే ఇది దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది అంబేద్కర్ గారు మిగిలిన పెద్దలు గ్రహించారు. కానీ తర్వాత ఏమైంది, ఆ సెక్యులరిజం అనేటువంటి కాన్సెప్ట్ని బాగా నెత్తికెత్తుకుని దానికి పోషకంగా లేకపోతే దానిలో అంతర్భాగంగా ఇవి అమలు చేస్తున్నాము అంటూ ఆర్టికల్ 370, 35A ఇటువంటివి తీసుకురావటం, అట్లాగే రిజర్వేషన్లు వీటిల్లో కూడా కొన్ని ఇవి చేయటం, ఆ రకంగా రాజ్యాంగ మూల ప్రాతిపదికలో ఉన్నదానికి భిన్నమైనటువంటి పద్ధతులను అమలు చేయటం జరిగింది. అది సరే, అందుకనే నా అంబేద్కర్ కూడా మనసు విరిగి నేనే తగలబెడతానని కూడా అన్నాడు ఒక దశలో. ఇప్పుడు అది సరే, మేము ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇందాక అన్నారు విజయసారథి గారు, ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేవాడు, అక్కడ వాడికి ముందు ఉండేవి అక్కడ నిలబడుతున్న అభ్యర్థులు, వాళ్ళని చూసే వీళ్ళు ఎంచుకోవాలి అని. ఇక్కడ ఒక చిత్రమైన పరిస్థితి వస్తున్నది. మన 2 రాష్ట్రాలే చూద్దాం. భారతీయ జనతా పార్టీ అనేది అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తున్నది. ఉన్న మొత్తం నియోజకవర్గ 17లోనూ అది రంగంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ పోయి ఎంచుకునేవాడికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనగానే నరేంద్ర మోదీ వేస్తున్నాను, ఆ ప్రభుత్వం రావాలి అని కనుక అనుకుంటే అతనికి వేయటానికి ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా కొద్ది స్థానాల్లోనే పోటీ చేస్తున్నది. అక్కడ మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. ఈ మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు పోటీ చేయకుండా మిగిలిన వాటిలో. ఇక్కడికి వచ్చేవరకల్లా వాళ్ళకి అక్కడున్న రాజకీయాలు, అక్కడున్న పార్టీలు, వాటి గతానుభవాలు చూసేవరకల్లా మోదీకి వీరాభిమానులైన వాళ్ళు, వీర హిందుత్వవాదులు కూడా ఇవాళ మా అంతటా మేము ఆ అభ్యర్థికి వేయము, ఈ అభ్యర్థికి వేయము, ఈ పార్టీకి వేసే సమస్య లేదు అన్నటువంటి ఒక రకమైన అసంతృప్తి కూడా వినబస్తున్నది. ఇప్పుడు దానివల్ల మీరు అన్నట్టుగా అసెంబ్లీలో వీళ్ళని చూసే కనుక ఓటేయాలి అని అంటే ఎంచుకోవటానికి బీజేపీ అభ్యర్థి లేనప్పుడు రంగంలో ఉన్నవాళ్ళు మనకు పూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టం లేకపోతే ఆ ఓటర్ పరిస్థితి ఏమిటి, ఏం చేయాలి? ఇప్పుడు నేను మొదట్లోనే చెప్పాను కదా, రాజ్యాంగం మనకు ఒక ఓటు ఇచ్చింది. ఈ ఒక్క ఓటుని
ప్రతినిధిని ఎన్నుకోవడానికి వేయాలి. అవును. ఈ ప్రతినిధులు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు కాబట్టి ప్రధానమంత్రి ఎవరు కావాలి అనేది మన మనసులో నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ప్రతినిధిని ఎన్నుకోవాలనే స్పృహతో కూడా ఓటు వేయాలి. సో తెలంగాణ విషయం వచ్చేసరికేమో పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. 2018లో ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక 2 సంవత్సరాల్లోనే పరిస్థితి మారిపోయి బీజేపీకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చింది. దుబాకలో గెలిచారు, హుజూరాబాద్లో గెలిచారు, ఇంకా మొన్న అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిచారు. సో కాబట్టి బీజేపీ అనుకూల వాతావరణము ఉన్నది అనేది కార్యరూపానికి ఎందుకు రాలేదు అంటే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే దగ్గర స్పష్టత లేకపోయేసరికి ఒక పక్కన కేసీఆర్ కనిపించాడు, ఇంకో పక్కన రేవంత్ రెడ్డి కనిపించాడు. వీళ్ళిద్దరిలోనే ఎవరినో ఒకరిని ఎంచుకోవాలి కామోసు, మరొక ఆప్షన్ లేదేమో అన్నట్టుగా ఆ ఇద్దరిలో ఓట్లు వేసుకున్నారు. కాబట్టి బీజేపీ వెనకబడిపోయింది. ఇక్కడ ఇప్పుడేమో జరుగుతున్నటువంటి ఎన్నిక కేంద్ర ప్రభుత్వానికి లోక్సభకి సంబంధించినటువంటిది. అక్కడ ప్రధానమంత్రి కాగలిగినటువంటి వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నటువంటి పద్ధతిలో ఇంకెవరు లేరు. ఐఎన్డిఏ కూటమి వైపు నుంచి కానివ్వండి, లేకపోతే మిగిలినటువంటి మన బీఆర్ఎస్ లాంటి పార్టీల వైపు నుంచి కానీ ఎవరో కనబట్టలేదు. మధ్యలో అప్పుడేదో వీరావేశంతో ఏవేవో మాట్లాడినప్పటికీ కూడా అవన్నీ ఇవాళ లెక్కించవలసిన స్థితి ఏమీ లేదు. సో కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది అల్ప సంతోషులు ఇదివరకు 4 గెలిచాం, ఈసారి 6 గెలిస్తే ఎక్కువ, 8 గెలిస్తే ఎక్కువ అని మాట్లాడుతూ ఉన్నారు. అది సరైనది కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు 400 స్థానాలు కావాలి అని అడగటం వెనకాల ఒక లాజిక్ ఉంది. ఒకటేమిటంటే మన కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ప్రజల ఆమోదం తీసుకోవటంలో భాగంగా 2 సభల నుంచి ఆమోదం పొందాలి, లోకసభ, రాజ్యసభ. 2014లో బీజేపీకి లోకసభలో పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా రాజ్యసభలో మెజార్టీ రాలేదు. ఆ కారణం చేత కొన్ని పనులు చేయటము కుదరటలేదు, కుదరట్లేదు రాజ్యాంగపరంగా. ఉదాహరణకి ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం చాలా పెడసరంగా పోతోంది, చాలా దారి తప్పి వ్యవహరిస్తోంది, చాలా రెచ్చగొడుతోంది. అయినప్పటికీ కూడా దాని మీద చర్య తీసుకోవాలి అన్నట్లయితే రాజ్యసభ ఆమోదం లభిస్తుందో లేదో అనే అనుమానం ఉన్నప్పుడు తొందరపాటుగా చేసి చతికిల పడేటువంటి స్థితి తెచ్చుకోకూడదు. కాబట్టి ఇవాళ అది వెస్ట్ బెంగాల్ కానివ్వండి, కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇటువంటి చోట్ల వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఆటలు సాగిస్తూ ఉన్నారు. అక్కడ గవర్నరే వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ కాన్స్టిట్యూన్సీ రాజ్యాంగ వ్యవస్థ ఫెయిల్ అయింది, వాళ్ళ మీద వీళ్ళు కోర్టు కడుతున్నారు, వీళ్ళ మీద వాళ్ళు కోర్టు కడుతున్నారు, రచ్చ జరుగుతుంది. అంటే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం నియంత్రించడానికి అవసరమైనటువంటి మద్దతు రాజ్యసభ నుంచి లభించుతుందో లేదో అనేటువంటి సందేహం ఉన్న కారణం చేత ఆ రకమైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. రాజ్యసభలో కనుక మెజార్టీ వచ్చినట్టయితే అందరినీ వరుసపెట్టి ఇంటికి పంపించేస్తారని కాదు, ఎవరి మీద అయితే గట్టిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందో, ఎవరిని దారిలో పెట్టాల్సిన అవసరం ఉందో వారిని దారిలో పెట్టడానికి అది ఉపయోగపడుతుంది. అట్లాగే మరికొన్ని లాంగ్ స్టాండింగ్ సమస్యలు కూడా ఉంటాయి, అన్నీ మన దృష్టికి రావు. ది వేర్ ఆర్ నోస్ వేర్ ది షూ పించెస్ అని అంబేద్కర్ గారు చెప్తూ ఉండేవారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడపడంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు తెలుసు, దానికి అనుగుణంగా దానికి ఏదో రూపొందిస్తారు. సరే, దీన్ని ఆయన 400 సీట్లు అడగటాన్ని ఆధారం చేసుకుని రేపొద్దున రిజర్వేషన్లు ఎత్తేస్తారు అనే రాజ్యాంగం మొత్తం మార్చేస్తారు, ముందు ఎన్నికలే జరగవు. ఇప్పుడు 10 సంవత్సరాలు మనం పరిపాలన చూసాం. అవును, చూసిన తర్వాత లేనిపోని ఏదో దుష్ప్రచారం చేస్తే అది చేసేస్తే కొట్టుకుపోతారనుకునేటువంటి భ్రమల్లో వాళ్ళు ఉండటం మంచిది కాదు, అటువంటి భ్రమలకు లోనవ్వటం ఇటు మంచిది కాదు. అదొక విషయం. రెండవది ఏంటంటే ఇక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది తెలంగాణలో. ఆనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది స్పష్టంగా ప్రకటించని కారణం చేత భాజపా వెనకబడింది. ఇవాళ ప్రధానమంత్రిగా ఆయన ఏకైక నాయకుడిగా అక్కడ నిలబడి వెలుగొందుతూ ఉన్న సమయంలో మీరు 17 సీట్లు మాకు ఇవ్వండి అని అడగాలి. 17 సీట్లు గెలిపించడం ద్వారా సమర్థుడైనటువంటి వ్యక్తికి మనం సరైన గుర్తింపు ఇవ్వాలి, సరైన గౌరవం ఇవ్వాలి, ఇది మన కర్తవ్యము అని విశ్వాసంతో చెప్పాల్సినటువంటి బాధ్యత
భాజపా నాయకులకి కార్యకర్తలకి ఉంది. దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. ప్రజలకి ఉంది. అంతే కదా, మీరు అన్నట్టు 8 సీట్లు వస్తాయంటే 9 సీట్లు ఓడిపోవడానికి మనం ముందే రెడీ అయిపోయినట్టు కదా. కాబట్టి అంటే గతం మీద కొద్దిగా పెరిగాం కదా అని అది లెక్క కాదు. మొత్తం 17 ఎందుకు రావు? 17కు 17 ఇవ్వాలి అని అడగాలి. దేశంలో అవసరం ఉంది కాబట్టి ఒక భాగం అది. రెండోది ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో గమ్మత్తైన రాజకీయం నడిచింది. బీజేపీ తరఫున శాసనసభలో ఒక్క సభ్యుడు లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రపతి ఎన్నికలో అందరికందరూ కూడా ద్రౌపది ముర్ము గారు కొట్టేశారు. అవును. అట్లాగే ఇంకా ఏవో 2-3 సందర్భాలు వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షము అధికార పక్షం కూడా ఎన్డీఏకే మద్దతు కలిపి. అయితే ఒకటి ఏంటంటే, ఇది ఎంతకాలం కొనసాగుతుంది? ఇది ఎంతకాలం కొనసాగినట్లయితే ఆ పార్టీ ఇప్పుడు సొంత బలం మీద నిలబడిన దాని తీరు వేరు, ఎవరో అతుకుల బొంత సమర్థతతో నిలబడింది వేరు. సో భారతీయ జనతా పార్టీ ఇవాళ అస్సాంలో అధికారానికి వచ్చి, జార్ఖండ్లో అధికారానికి వచ్చి, మణిపూర్లో అధికారానికి వచ్చి, త్రిపురలో అధికారానికి వచ్చి, ఇవన్నీ ఇదివరకు ఊహించినవి కావు, సులభంగా సాధ్యమవుతాయని అనుకున్నది కాదు. ఇవాళ ఎటువంటి విశ్వాసంతో ఉన్నారంటే, పశ్చిమ బెంగాల్లోనూ ఒరిస్సాలోనూ కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతామనేటువంటి విశ్వాసంతో ఉన్నారు. అటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసేసరికి కాడు పారదాపినటువంటి పరిస్థితి ఉండటం సరైంది కాదు. ఈ స్థితి నుంచి బయటపడడం కోసం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. ఇక ప్రజలకు సంబంధించిన వరకు ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేయాలని మనం అనుకోవాలా లేక మళ్ళీ అందులో పార్టీలు దాంట్లో అనుమానం అక్కర్లా. అది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలి అన్నట్లయితే కమలం గుర్తు, కమలంతో అనుసంధానమై ఉన్నటువంటి సైకిల్ గుర్తు, లేకపోతే గాజు గ్లాసు గుర్తు, వాటికి ఓటేయాలనే దాంట్లో సందేహం ఏమి అక్కర్లా. అయితే ఇవాళ అక్కడ 2 ప్రాంతీయ పార్టీల మధ్యలో ఉన్నటువంటి పోటీలో ఇటు ఆప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? వైఎస్ఆర్సీపీలో కూడా బహుశా అసెంబ్లీకి అటు ఓటు వేసి కూడా లోకసభ దగ్గరికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలనుకునే వాళ్ళు కూడా తగినంత సంఖ్యలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన భారతదేశంలో చెప్పాను కదా, ఓటు హక్కు అనేటువంటిది విచిత్రమైనటువంటిది. ఒక వ్యక్తి ఒకసారి ఈ పార్టీకి ఓటు వేశాడు కాబట్టి జీవితాంతం అదే పార్టీకి ఓటు వేస్తాడని అంచనా వేసుకోకూడదు. ఈ కులం వాళ్ళలో ఎక్కువ సంఖ్య వాళ్ళు గత సంవత్సరంలో ఈ పార్టీకి వేశారు కాబట్టి ఎప్పటికీ అదే పార్టీకి ఓటు వేస్తారని కూడా అనుకోకూడదు. మన దురదృష్టం ఏంటంటే, ఈ మేధావులు, అది యోగేంద్ర యాదవ్ కానివ్వండి, ప్రణయ్ రాయ్ కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, మన బుర్రల మీద రుద్దుతూ ఉన్నారు. ఈ కులం వాళ్ళంతా ఈ వీళ్ళకే ఓటేస్తారు, ఈ కులం వాళ్ళంతా వీళ్ళకే ఓటేస్తారు. ఈ లెక్కలకి అసలు ఓట్లు వేయాల్సిన అవసరం ఎందుకు? ఎన్నికలు జరపాల్సిన అవసరం ఎందుకు? కుల లెక్కల ప్రకారం ఒక లిస్టు తయారు చేసి పైకి నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. కానీ ప్రజలు అట్లా ఉండరు. వాళ్ళు పరిస్థితిని గమనిస్తూ ఉంటారు, మంచి చెడ్డలు వేరుజు వేస్తూ ఉంటారు, ఇష్టాయిష్టాలనేవి ఉంటాయి. వీటన్నిటిలోంచి అనేక విషయాలని పరిశీలించిన తర్వాత వాళ్ళు ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చి ఓటు వేస్తారు. సో కాబట్టి ఏదో కారణం చేత జగన్మోహన్ రెడ్డినో లేకపోతే మరొకటో కారణంగా వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాము అని అనుకునే అసెంబ్లీకి ఓటు వేసేవాళ్ళు కూడా లోకసభకి నరేంద్ర మోడీ గారికి ఓటేసే అవకాశం ఉంది. సో కాబట్టి కేవలం ఈ 3 పార్టీల ఓట్లు దీనితోనే అని కాకుండా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విషయాన్ని గుర్తించి లోకసభ దగ్గరికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున గెలిపించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఆశావహంగానే ఉంది, పరిస్థితి ఆశావహంగానే ఉంది. అయితే శాసనసభ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది అనేది ఇంకా మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. దానికి సమయం ఎక్కువ పడుతుంది. జాతీయ నేపథ్యం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు అవసరం లేదు. మళ్ళీ ఎన్నికలైన తర్వాత ఇంకోసారి వివరంగా సమీక్షిద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల తరుణంలో ప్రజలలో ఉన్న కొద్దిగా ఏదైనా అస్పష్టత, అయోమయాన్ని తొలగించడానికి మీ మాటలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు విజయసారథి గారు. మళ్ళీ మనం కలుద్దాం. నమస్తే.